సార్ ఇప్పుడు ఈరోజు చూసాం హ్మ్. ఏడుపులపాయలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 24 పార్లమెంట్లో అభ్యర్థుల జాబితా ఒకేసారి విడుదల చేయడం జరిగింది యెస్. ఆ పార్టీ అధిష్టానం. అవును. కానీ ఈ పక్కన మూడు పార్టీలు కలిసిన ఇప్పటికి 175 స్థానాలకు ఇంకా దగ్గరగా 40 స్థానాల్లో ఒక పార్టీ అభ్యర్థులు అనేది నిలబెట్టుకోకపోవడం జరుగుతూనే ఉంది. దానికి ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి తేడా ఏంటి ఒకసారి వివరించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక దమ్మున్న నాయకుడు, ఒక క్లారిటీ ఉన్న నాయకుడు. ఆయన ఒకసారి డిసిషన్ తీసుకున్న తర్వాత అది కష్టమైన నష్టమైన దాన్ని భుజాన్ని వేసుకునే నాయకుడు. అందుకే కదా ఇప్పుడు ఒక పక్కన చూసుకుంటే అనేక రకమైన పార్టీలన్నీ ఒక తాటి మీదకి వచ్చినాయి. ఒక విజన్ ఉన్న నాయకుడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ నేను సుమారుగా దరిదాపు వివిధ కుల సంఘాల్లో కానీ, నేను యాదవ్ కమ్యూనిటీ మా కుల సంఘాల్లో కానీ రాజకీయాల్లో కానీ దరిదాపు నేను ఒక 25 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నా. ఇలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడిని నేను నిజంగా రాజకీయాల్లో చూడాల. వారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పనిచేశాను, తర్వాత వీరితో పనిచేస్తున్నాను. వారు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ఎందాకైనా పోరాడే తత్వం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయన ఒకసారి అనుకున్నారు. మా మేనిఫెస్టో కూడా రాబోయే మా మేనిఫెస్టో కూడా అలాగే ఉంటుంది. ప్రత్యర్థులకి గుండెల్లో దెమ్మ తిరిగి బొమ్మ కనపడేంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సార్ అదేవిధంగా రేపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళ బహిరంగ సభ జరగబోతుంది. ఇదే పార్టీకి సంబంధించిన కర్ణాటక నేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవును మొన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మళ్ళీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. ఆయన మాట మీద చెప్పిన దాని మీద మీరైనా వివరణ ఇవ్వగలరా? ఖచ్చితంగా ఇస్తా. ఎందుకంటే మనం 1000 మంది ఒక అబద్ధాన్ని పట్టుకుని అది అసత్యం 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 అంటే సత్యం అసత్యం కాకుండా పోదు, సత్యం అసత్యం అవ్వదు అనమాట. సో దానికి నిదర్శనమే సుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కానీ లేకపోతే ప్రజా సంక్షేమ పథకాలు కానీ ఏదన్నా కానీ అది చూసిన వ్యక్తిగా సుబ్రహ్మణ్యం గారు కొంచెం వాస్తవ రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా, ఆయన బీజేపీలో ఉన్నప్పటికి కూడా కొంచెం వాస్తవాలకి కొంచెం దగ్గరగా ఉండే వ్యక్తి ఆయన. సో అందుకని ఆయన నిజాలను మాట్లాడారు. ఎంతమంది కలిసి వచ్చినా కూడా రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్వీప్ చేస్తారన్నారు. గెలవటం కాదు, క్లీన్ స్వీప్ చేస్తారు, డైనమిక్ లీడర్ అని కూడా కితాబు ఇవ్వటం జరిగింది. మరి అంత పెద్ద సెంట్రల్ రాజకీయాల్లో ఉండే వ్యక్తి చెప్పారంటే మరి ఇక్కడ ఎలా ఏ టైప్ ఆఫ్ అభివృద్ధి ఉంది? ఇప్పుడు సీటు కోసము రాజకీయాల కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు. అది కాదు, ఒక విజన్ ఉన్న నాయకుడు ఎలా పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడినారు. తప్పే ఉంది. అది జగన్ గారు ప్రకటించిన సీట్లలో 50% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అధికంగా కేటాయించారు. అవును, దీని మీద మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారు? ఖచ్చితంగా ఆయన వాదన ప్రశ్నించి చెప్తున్నదే. దానికి నిదర్శనం 56 కార్పొరేషన్లు ఇవ్వటం అప్పట్లో. తర్వాత అది ఇవ్వటమే కాకుండా అందుట్లో మహిళలకు పెద్దపీట వేయటం, ఆ మహిళల్లో పెద్దపీట వేస్తూ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఒకటి కూడా ఉంటుంది. తర్వాత చిన్న ఆ మధ్య చిన్న నినాదాలు బయటకు వచ్చినాయి. లేడీస్కి ఇచ్చారు, భర్తలు చేస్తున్నారంటే దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవో తెచ్చి ఎవరికైతే మేము అధికారం ఇచ్చామో వాళ్ళే కూర్చొని వాళ్ళే పరిపాలన చేయాలి, వాళ్ళే నేర్చుకుంటారు 2 రోజులు. ఇప్పుడు ఎవరు పుట్టడం నేర్చుకురాలా, వాళ్ళే నేర్చుకుని వాళ్ళే పరిపాలన చేయాలని చెప్పి మంచి గొప్ప ఒక జీవో తీసుకొచ్చి ఆ పరిపాలన తీసుకొని సుపరిపాలన తీసుకొని వాళ్ళు కూడా ప్రయాణం చేశారు. దాంట్లో భాగంగానే ఇంకొక విషయం కూడా ఇప్పుడు మాట్లాడారు, ఇడుపులపైలో మాట్లాడారు. ఇంకా నేను సంతృప్తి చెందలేదు, రేపు రాబోయే కాలంలో ఇంకా భారీగా ఉండాలి, ఇంకా బీసీలకి ఎస్టీలకి కూడా సీట్లు కూడా ఇంకా భారీగా ఉండాలని చెప్పడం జరిగింది. సో ఈసారికి ఇలా కానిద్దాం, నెక్స్ట్ ఇంకా గొప్పగా చేస్తానని చెప్పారు. అలాగే ఇప్పుడు మొన్న గీతాంజలి అనే మహిళ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఆనందాన్ని వ్యక్తపరిచిన దాన్ని కూడా ఈ సోషల్ మీడియా టీడీపీ జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు దాన్ని వక్రీకరించి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే దాకా పాల్పడ్డారు. కానీ ఎంత జరిగినా కూడా ఆ పార్టీకి చెందిన 2 అగ్రనేతలు కూడా ఇప్పటికీ దాని మీద స్పందించకపోవడం, కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడం, అలాంటిది వీళ్ళు మహిళలకి ఏదైనా చేస్తారనేది అన్న అనిపిస్తుంది. అసలు వాళ్ళు ఏం చేస్తారనేది 14 అసలు పార్టీ అయింది కాదు, జెండా అయింది కాదు,
ఎజెండా అయింది కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది మనకి సీజనల్గా కొంతమంది, నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కాదు మాట్లాడుతాను, సీజనల్గా వస్తూ ఉంటాయి గంగిరెడ్లు ఇలాగ కొన్ని వస్తూ ఉంటారు. అలాగ వచ్చిన వాళ్ళు తప్పితే ఇక్కడ ప్రతిపక్షాలని చెప్తున్న ప్రతిపక్షాలకి ఇక్కడ ఒక ఇల్లు లేదు, ఒక డోర్ నెంబర్ లేదు, ఒక వాటర్ ఐడి లేదు. ఏదో ఈ సీజన్ వచ్చింది, మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం. మా నాయకుడు ఒక విజన్తో ఇక్కడ ఒక 2 ఎకరాల్లో ఇల్లు కట్టుకుని శాశ్వతంగా ఉంటూ ఈ ప్రజల కోసం ఈ సుపరిపాలన అందించాలే ఉద్దేశం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉంటే అది భారతదేశంలోనే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎక్కడ అతిశయోక్తి లేదు. ఎందుకంటే 75 సంవత్సరాలు ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ముందు పరిపాలించిన నాయకులు ఇన్ని కార్పొరేషన్లు పెట్టొచ్చని కానీ, ఇన్ని కార్పొరేషన్లు పెట్టి ఇంతమందికి పదవులు ఇవ్వచ్చు కానీ, దరిదాపు 780 డైరెక్టర్లు కానీ 56 కార్పొరేషన్లకు చైర్మన్లు కానీ ప్రతి వాళ్ళు కూడా నా పక్కన కూర్చోవాలని చెప్పి మరి ఎవరినైతే కాదని దూషించిన ఒక దళితుడిని తీసుకొచ్చి ఎంపీని చేసి మళ్ళీ రెండోసారి కూడా ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. ఇక్కడ ప్రజలందరూ ఆలోచించాలి. బీసీలు తెలుగుదేశం బ్యాక్, ఎప్పుడు బీసీలు బ్యాక్ బోన్గా తెలుగుదేశం కొన్నారంటే ఎన్టీ రామారావు గారు పరిపాలన చేసినప్పుడు ఉన్నారు. ఆ తర్వాత బీసీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి వచ్చేయటం రావటం జరిగింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆయన ఏదో మాకు బీసీలకి నేను ఏం చేశారు, బీసీలకి ఎస్సీలకి ఏం చేశాడు, ఎస్టీలకి ఏం చేశాడు ఒకసారి మీరు ఇంకొక విషయం, ఈ రాష్ట్రంలో చాలామంది మాట్లాడుతున్నారు. ఏమి మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పేదలకు పంచుతున్నారన్నారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారు, జగన్మోహన్ గారు మింగేశారనే మాట ఏ వ్యక్తి ఎక్కడన్నా మాట్లాడితే మీరు విన్నారా? ఇదొక్క చాలు మా నాయకుడు యొక్క విజన్కి మూలం. ఆయన పేద నిర్మూలన కోసం చేస్తున్న కృషికి ఇది ఒక తార్కాణం అవుతుంది. ఇప్పుడు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా సార్, ఆ ముగ్గురు కలిసి వచ్చినా కూడా వాళ్ళ సీట్లు అనేవి ఇంకా ప్రకటించుకోకపోవడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కొంచెం పిఠాపురం అని కొంచెం ఏమో కాకినాడ ఎంపీ కానీ కొంచెం మచిలీపట్నం ఎంపీ కానీ చెప్పి ప్రచారం జరుగుతుంది. అప్పటికి పిఠాపురం అనౌన్స్మెంట్ చేసినా అక్కడ వాళ్ళ పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీ వాళ్ళని నేను ఓడిస్తానని అంటున్నారు. ఎవరు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా కాదు, పొత్తులో ఉన్న పార్టీ ఓడిస్తానంటే వీళ్ళు ఇప్పుడు ఏమన్నా జగన్ గారికి ఇంకా అసలు పోటీ ఏమి ఇవ్వగలుగుతారని ప్రజల్లో ఒక సంకేతాలు వెళ్తున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా చెప్పగలరు? రాజు బలవంతుడైతే శత్రువులంతా ఏకవుతారు. ఆల్రెడీ మీరు విన్నదే పాతదే కూడా. అయినా కూడా వాళ్ళకి రాజ్యాధికారం కావాలే తప్ప ఒక విజన్ లేదు. ఇవాళకి అన్ని అసెంబ్లీ ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసింది చూడండి. మనం కొంతమందిని మార్చాం, ఎందుకు గెలుపు ఓట్ల మీద అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం మార్చాం. కానీ వాళ్ళ దగ్గర ఒక విజన్ లేదు, ఒక మార్పు లేదు, ఏ మార్పు కూడా చేయలేదు. 175 మందికి అన్ని పార్టీలు కలిసిన ఇవాళ వరకు కాదు, ఇంకొక 20 రోజులకు కూడా ఫుల్ఫిల్గా క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో లేదు. ఖచ్చితంగా రాబోయే 2024లో మళ్ళీ ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం మళ్ళీ ఖచ్చితంగా ఏదైతే మన కేంద్ర కార్యాలయం డేట్ పెట్టారో ఆ డేటును ఆయన ప్రమాణ స్వీకారం చేయటం కరెక్ట్. ఇప్పుడు అభివృద్ధి అనేది ఏమీ లేదు, ఓన్లీ అంటే ఒక సంక్షేమ పథకాలే తప్ప అమలు చేయడం తప్ప ఇంకా ఒక కంపెనీ తీసుకురావడం, పరిశ్రమలు తీసుకురావడం, ఉద్యోగ కల్పన అనేది యువతకు అది ఏం చేయట్లేదు. ఇది ఒకటి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. దాని మీద అది నిజంగా అది వాస్తవమా కాదా అనేది మీరు చెప్పాలి. యువతకి 2014 నుంచి 2019 వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 23,000 ఉద్యోగాలు ఇస్తే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య దరిదాపు సుమారుగా వాలంటీర్స్తో కలిపి 3,50,000 పైసలకు ఉన్నాయి. ఓన్లీ ఒక వైద్య రంగంలోనే 53,422 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఉద్యోగాలు ఇవ్వలేదని అక్కడ చెప్తారు. ఒకటి. రెండోది, మరి 17 మెడికల్ కాలేజీలు తెస్తే దాంట్లో 3-4 కాలేజీలు ఓపెన్ చేయటం జరిగింది, మిగతా కట్టడం జరిగింది. ఇవన్నీ మీ కళ్ళకి కనిపించట్లేదా? అదే ఏదైతే తీర ప్రాంతం మనకి సముద్ర తీర ప్రాంతం 970 కిలోమీటర్లు ఉందో దరిదాపు 17 షిప్పింగ్ కంపెనీలు కట్టడం, అందుట్లో 2-4 కంపెనీలు ఓపెనింగ్కి దగ్గరలో రావటం అన్నీ జరుగుతాయి. ఇది అభివృద్ధి కాదా? మరి రేపు అక్కడ షిప్పింగ్ హార్బర్ కడితే ఉద్యోగాలు మనకు రాకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్తాయా? మన వాటా మనకు వస్తాయి. ఊళ్ళంత అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమాన్ని ఒక టైర్ కింద
అభివృద్ధి అనేది ఒక చక్రం కింద వేసుకుని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రాన్ని నడుపుతూ ఉంది. దీంట్లో ఎక్కడ కూడా తారతమ్యం లేదు. ఎక్కడ ఏది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే ఈయన ఇంకొక 2 అడుగులు వేస్తాడని ప్రజలు ఆశీర్వదిస్తే ఈయన 6 అడుగులు ముందుకేసి 10 అడుగులతో నడిపిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని. అది అందరికీ తెలుసు, అడుగుతున్న మీకు తెలుసు, పబ్లిక్కి తెలుసు, అందరికీ తెలుసు.